ఏడు శనివారాల వ్రతంలో ఇది రెండవ వారము. నేను తెల్లవారుజామునే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని మోప్ పెట్టేశాను. శుక్రవారం రోజే రాత్రి ఎందుకు చేసుకోవాలి అని చెప్పేసి శనివారం రోజే ఎర్లీ మార్నింగ్ అయితే లేచి ఇల్లంతా ఊడ్చుకొని తుడిచేసుకొని తలంటి పోసుకున్న తర్వాత ఫస్ట్ అయితే బయటకు వచ్చేసి కడప అంతా కడిగేసి నీట్గా తుడిచేసుకొని నేను పసుపు రాసి కుంకుమ పెట్టి ముగ్గు పిండితో అయితే ముగ్గులు అయితే వేసేసాను మొత్తము బయట. వేసిన తర్వాత పువ్వులు అయితే పెట్టేశాను. తర్వాత అయితే కిచెన్లోకి వచ్చేసి ఇవన్నీ నేను ముందు రోజే అయితే నానబెట్టి అయితే పెట్టుకున్నాను. వడ కోసము పొట్టు మినపప్పు, అలాగే శనగలు, గుగ్గిల కోసం అయితే శనగలు, ఇంకా వడపప్పు కోసం అయితే పెసరపప్పు అయితే ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను. ఇంక మొత్తం కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది అనమాట. ఇది ఫ్రైడే రోజు రాత్రే మొత్తం క్లీన్ అయిపోయింది. ఇంకా ఇది ముందు రోజు సాటర్డే రోజు చూసుకున్నాను, అన్నీ పర్ఫెక్ట్గా మంచిగా నానిపోయాయి. ఇంకా వంట స్టార్ట్ చేయాలని చెప్పేసి నేను ఇంకా స్టవ్కి అయితే ఇంకా ముగ్గు వేసి ఇంకా పసుపు కుంకుమ అయితే పెట్టేశాను. పెట్టిన తర్వాత ఇంకా దేవుడికి మొక్కుని అన్ని ప్రసాదాలు నైవేద్యాలు అన్నీ మంచిగా అవ్వాలి అని చెప్పేసి మొక్కేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. సాటర్డే రోజు యశుకి తన్వికి స్కూల్ ఉన్నింది. నేను ఉండి వ్రతం ఉంది కదా నాన్న ఉండండి అంటే లేదు, ఈరోజు ఎక్కువ హోంవర్క్ ఇస్తున్నారు, నేను వెళ్ళాలి కంపల్సరీ, లేకుంటే మాకు బాగా పెండింగ్ పడుతుంది. ఇప్పటికే రాయడము 10:30, 11 వరకు కూర్చొని రాస్తున్నారు. ఈవినింగ్ 5:30కి వస్తే అప్పటి నుంచి కూర్చుంటే కంటిన్యూస్గా లేవదనమాట. అలానే రాస్తుంది. మళ్ళీ నేను ఒక 1 డే డుమ్మా అయిందంటే మళ్ళీ అంతా అలానే అవుతుంది. లేదు నేను వెళ్తానని చెప్పింది. ఇంకా అలాగే వేరే వేరే వంటలు చేస్తే లేట్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళకు కూడా లెమన్ రైస్ అయితే చేశాను. దేవుడికి నైవేద్యంగా అయితే చింతపండు పులిహోర పెట్టేశాను. అవతల సైడ్ వేరే స్టీల్ గిన్నెలో ఉందా అది వాళ్ళకి లెమన్ రైస్ చేస్తా అని చెప్పాను. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ డిఫరెంట్గా చేసి ఇంకా నేను మళ్ళీ ఒక ఏమంటారు టైం వేస్ట్ అవుతుంది అని చెప్పేసి నేను ఇక్కడ 7 చేద్దామని అనుకున్నాను. ఇంకొకటి ఇంకా పిల్లలు ఉంటే ఫస్ట్ వీక్ అయితే పిల్లలు చాలా బాగా హెల్ప్ చేశారు. ఈసారి మేమిద్దరమే ఇంకా ఎంతైనా హడావిడి కొంచెం అలవాటు అవ్వలేదు కాబట్టి కొంచెం హడావిడి అనేది అయితే ఉంటుంది. ఇంకా నేను పులిహోర ఇదైతే నువ్వులు లైట్గా వేయించాను, ఎక్కువ కూడా వేయించలేదు. బాగా వేడిగా అయిన తర్వాత తీసి పక్కకు పెట్టేశాను. అవి చల్లగా అయిన తర్వాత బెల్లము యాలకులు వేసి గ్రైండ్ పట్టేసుకోవాలి. ఇది ఇక్కడ నేను రైస్లో ఎక్కువ మనమేం తినాం కదా, పిల్లలకు ఆల్రెడీ చేసాను, స్కూల్కి వెళ్ళిపోతాం, కొంచెం కొంచెం క్వాంటిటీనే చేస్తున్నాను. దద్దోజనము అలాగే అటుపక్క ఉండేది ఆ పులిహోర కోసం అనమాట. ఇంకా ఆ పులిహోర కోసం అది మొత్తం కలిపేసి పక్కకు పెడితే చల్లగా అయిపోయింది. ఇటు సైడ్ అయితే పెరుగన్నంకి కలిపేసాను, అలాగే వడకు మిక్సీ పట్టేసుకున్నాను. ఇక్కడ నేను పానకంకి వస్తుంది అని చెప్పేసి పానకంకి కూడా తురుముతున్నాను, అలాగే లడ్డులో కూడా వేయాలి కదా అందుకని బెల్లం అంతా తురిమేసాను. ఇంకా శనగలు కూడా స్టవ్ మీద పెట్టేశాను అనమాట, చిన్నగా పెట్టాను. ఈ పన్నల్లా చేసుకునే లోపు అవి శనగలు కూడా ఉడికిపోతాయి అని చెప్పేసి ఫస్ట్ అయితే సాల్ట్ వేయలేదు. ఫస్టే సాల్ట్ వేస్తే అస్సలు ఉడకవు. ఆల్మోస్ట్ శనగలు ఉడికిపోయాయి అన్నప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాను. మనం పోపు వేసినప్పుడు వేస్తే శనగలకు అంత ఉప్పు పట్టదనమాట. అందుకే ఆల్మోస్ట్ శనగలు ఉడికిపోయిన తర్వాత అప్పుడు పెట్టాను, ఉప్పు కొంచెం వేసా. తర్వాత లడ్డూలు అయితే చుట్టేసుకున్నాను. తర్వాత వడపప్పు మంచిగా నీడగా పెట్టేసి బెల్లం పైన పెట్టా. ఎందుకంటే పప్పుతో పాటు కలిపేసి ఆ వాటర్ అంతా బెల్లం అబ్జర్వ్ చేసుకొని మొత్తం లిక్విడ్ వాటర్ అంతా వచ్చేస్తుంది, అందుకని చేయలేదు. తర్వాత నేను పులిహోరకి పోపు వేసుకుంటున్నాను ఇక్కడ. అలాగే పక్కల పిల్లలకి కూడా లెమన్ రైస్ కోసం అయితే పోపు పెట్టేస్తున్నాను. 2 ఒకటేసారి చేసేసిన. వాళ్ళకి 8:15కి కానీ 8 కల్లా పంపించేసాము. ఎందుకంటే ఇంకా మాకు వేరే పని కూడా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఇవైతే వంటలంతా కంప్లీట్ చేసుకొని వడలు లాస్ట్కి వేసా.
ఈ వంటలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళను జడలేసి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వేరే పని అయితే చేసేసుకున్నాను. ఇంకా ఇక్కడ చింతపండు పులిహోరనే దేవుడి కోసం, అవతలనేమో లెమన్ రైస్ అయితే పిల్లల కోసం అయితే చేశాను. వంటలు అయితే అన్నీ కరెక్ట్గా అయినాయి. మనం అసలు టేస్ట్ చూడం కదా దేవుడి కోసం పెట్టేదైతే, కానీ అన్ని దాంట్లో ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్, పులుపు కానీ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. వంటలన్నీ చాలా బాగా అయ్యాయి, చాలా మంచిగా అనిపించింది. ఇంకా దద్దోజనంకైతే మనము నెయ్యితోటి పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక సైడ్ శనగలు కూడా చేసేసిన, అదే కాడ ఒక గిన్నె పెట్టేసుకొని దద్దోజనంకి కూడా కొన్ని జీడిపప్పులు అవి వేసి పోపు వేసాను. చాలా బాగా వచ్చింది. కొంచెం కొంచెం క్వాంటిటీ చేసా. ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వడలు వేయడం అయితే స్టార్ట్ చేశాను. వడలు వేసేది అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకా అక్కడికి వెళ్ళిపోయి ఇంకా దేవుడికి అన్ని పీఠము అవి అన్నీ సెట్ చేసుకున్నా. ఫస్ట్ అయితే నేను నార్మల్ మినపప్పే నానబెట్టడానికి పోసుకున్న తర్వాత అంతా కడిగిన తర్వాత చూస్తే అన్నీ పొట్టు మినపప్పు గుండ్లకు అన్నిట్లకి హోల్స్ ఉన్నాయన్నమాట. హోల్స్ ఉంటే ఒకటి ఇట్లా చింపి చూసానంటే అందుట్లో అన్ని పురుగులు ఉన్నాయి. అమ్మో ఎందుకని చెప్పేసి ఇంకా పడేసిన తర్వాత సడన్గా గుర్తొచ్చింది, పొట్టు మినపప్పు ఉంది కదా అని చెప్పేసి అప్పుడు పొట్టు మినపప్పు తీసుకొని నానబెట్టా. లేకుంటే చాలా కష్టం. నేను ఈ నార్మల్ మినపప్పు అంటే ముందు రోజే ఎలాగో 3-4 అలా లేసాం కదా, అప్పుడు నానబెట్టినా కూడా ఒక 3-4 అవర్స్ నానితే సరిపోతుంది కదా అని కూడా థాట్ వచ్చిందనమాట నైట్. కానీ పర్లేదులే ఇప్పుడే నానబెడదామని చెప్పేసి వెళ్ళినందుకు మంచి పని అయింది. లేదనంటే మార్నింగ్ అంటే ఆ పొట్టు మినపప్పు నానకపోయేది. ఇంకా వంటలు అయితే అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక ఇటు సైడ్ వచ్చేసి పీఠము అవి అన్నీ సెట్ చేసేసుకొని నేను ఇంకా వ్రతానికి కావాల్సినవన్నీ అయితే రెడీ చేసుకొని తర్వాత వెళ్ళి చీర కట్టుకొని వచ్చేసిన తర్వాత వ్రతం అయితే కంప్లీట్ చేసుకున్నాను. వ్రతం జరిగేటప్పుడు ఇంకా వీడియో అయితే ఏం తీయలేదు నేను, కానీ వ్రతం అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడైతే మెయిన్ ఈసారి పూలు గులాబీలులోనే 3-4 టైప్స్ అయితే దొరికాయి, చూపిస్తాను చూడండి. గులాబీలు ఈసారి అయితే నేను వెళ్ళలేదు, మా హస్బెండ్ ఒక్కడే వెళ్ళేసి తీసుకొచ్చాడు. ఎందుకంటే ఆ టైంలో చాలా వర్షాలు ఉన్నాయి, పిల్లలకు స్కూల్కి కూడా లంచ్ బాక్స్ చేసేది ఉంది కాబట్టి నేను వెళ్ళలేదు. అన్నీ 3-4 టైప్స్ అయితే గులాబీలు అయితే తీసుకొచ్చాడు, చాలా బాగున్నాయి. ఈ సెంటు గులాబీలు అయితే ఎంత వాసన వస్తున్నాయో, అలాగే తులసి మాల సపరేట్, మళ్ళీ తులసి ఏమంటారు పత్రి సపరేట్ పక్కకు తీసుకొచ్చారనమాట. ఇంకా మాల కాకుండా కూడా, ఎందుకంటే మన అష్టోత్తరము అమ్మవారి అష్టోత్తరం అవి చదువుకోవడానికి అవసరం అవుతుందని చెప్పేసి ఇంకా నేను కలశం అయితే పెట్టేసి కలశం మీద కూడా మల్లెపువ్వులు తీసుకొచ్చినండే, మల్లెపువ్వులు కొన్ని దేవుడికి వేసాను, కొన్ని కలశం మీద అయితే పెట్టేశాను. ఇంకా తర్వాత మళ్ళీ పిండి దీపాలు పెట్టేసి నేను చీర కట్టుకోవడానికి వెళ్ళినప్పుడు మా ఆయన అయితే అన్ని దాంట్లో నెయ్యి ఒత్తులు అన్నీ వేసి నైవేద్యాలు అన్నీ పీఠం పైన పెట్టేసి రెడీగా ఉంచారు. వచ్చిన తర్వాత అయితే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసాము. చాలా అంటే చాలా బాగైంది. 2వ వారం కూడా మంచిగా విజయవంతంగా వ్రతం అయితే పూర్తయితే చేసేసుకున్నాను. నేను ఏమేమి నైవేద్యాలు అంటే 7 రకాల పళ్ళు కూడా పెట్టాను, నల్ల ద్రాక్షలు కంపల్సరీ కాబట్టి. తర్వాత వడలు, పులిహోర, వడపప్పు, పానకము, అలాగే నల్ల నువ్వుల ఉండలు, శనగలు, దద్దోజనం 7 రకాల నైవేద్యాలు, 7 రకాల నైవేద్యాలు, 7 రకాల పళ్ళు అయితే పెట్టాను. పూజ కూడా చాలా అంటే చాలా బాగైంది, చాలా కళగా ఉన్నింది. అలానే చూస్తూ కూర్చుండిపోయాను. ఇంకా ఇది ఈవినింగ్ వచ్చేసి ఇంకా అన్నీ తీసేయాలన్నమాట. ఇంకా ఏవి పిండి దీపాలు కొండెక్కాయి కదా అవి, ఇంకా పసుపు గణపతి తీసేసాను. తీసిన తర్వాత మార్నింగ్ పెట్టిన తాంబూలము అవి అరటిపళ్ళు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసేసాను. ఇంకా దీపాలు పూర్తిగా ఆహుతి అయినందుకు మొత్తం మసిబారిపోయాయి అనమాట. అవన్నీ మళ్ళీ టిష్యూ పేపర్తో నీట్గా తుడుచుకొని వత్తులేసి నూనె వేసి రెడీ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ కూడా అష్టోత్తరం అవి చదువుకుందామని చెప్పేసి తులసి ఆకులు ఉంటే అవన్నీ తీసి పెట్టుకున్నాను. ఇంకా ఫ్లవర్స్ కూడా కొన్ని అన్నీ తీసి పెట్టుకొని ఈవినింగ్ కూడా అష్టోత్తరము అమ్మవారిది స్వామివారిది అష్టోత్తరాలు అయితే చదువుకున్నాను. ఈవినింగ్ అయితే అన్నము పప్పు బెల్లం అన్నం అయితే చేశాను. అవి చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టేసుకొని ఈవినింగ్ పూజ అయిపోయింది. ఇంకా కలశం అయితే సాటర్డే రోజు అయితే ఏం కదిలించలేదు. సండే రోజు మళ్ళీ మార్నింగ్ లేసి అన్ని ప్రిపరేషన్స్ అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా ఈరోజు వచ్చేసి నేను ఆవ పులిహోర చేశాను.
సండే రోజు వచ్చి ఆవ పులిహోర చేశాను. స్వీట్ ఇంట్లో ఎక్కువ ఎవరు తినరనమాట. స్వీట్స్ చేసి అలానే పెట్టడం ఎందుకని చెప్పేసి నిన్న చింతపండు పులిహోర చేశాను కదా అని చెప్పేసి ఈరోజు ఆవ పులిహోర చేశాను. ఇంకా నెక్స్ట్ డే రోజు అయితే ఒక్క ఫ్లవర్ కూడా ఉంచొద్దు, ఎందుకంటే రాత్రి గడిచిపోయిన తర్వాత అంతా నిర్మాల్యం అంటారు, అది అస్సలు ఉంచకూడదు. ప్రతి ఒక్క ఫ్లవర్ అన్నీ తీసేసి నేను దీపాలు కూడా తీసేసి మళ్ళీ ఫ్రెష్గా ఫ్లవర్స్ పెట్టుకొని దేవుడికి పూజ చేసి టెంకాయ కొట్టి ఆ రోజు ఆవ పులిహోర నైవేద్యం పెట్టి పూజ అయితే చేసుకొని కలశం అయితే కదిలించిన తర్వాత దీపాలు పూర్తిగా కొండెక్కిన తర్వాతనే ఆ వాటర్ అంతా ఇళ్ళల్లో చల్లేసుకొని ఇంకా పీఠము అన్నీ ఫోటో తీసి పూజ రూమ్లో పెట్టుకొని పీఠం అదైతే అన్నీ తీసి పెట్టేసి ఎక్కడవక్కడ అన్నీ సర్దేసేయాలన్నమాట. ఇంకా దీంతో మనకు 2వ శనివారం అయితే పూర్తి అయింది. ఓం నమో వెంకటేశాయ.